గ్రేటర్ హైదరాబాద్ లో ప్రజా రవాణాను ఎలక్ట్రిక్ వైపు మార్చుతుంది సర్కార్. ఇప్పటికే వందల సంఖ్యలో ఈవీ బస్సులు నడుస్తుండగా వచ్చే 2 ఏళ్లలో వాటి సంఖ్య మరింత పెరగనుంది. 2027 నాటికి గ్రేటర్ హైదరాబాద్ ను ఈవీ జోన్ గా మార్చాలన్న లక్ష్యంతో టీజీఎస్ఆర్టీసీ పనిచేస్తుందన్నారు అధికారులు. ఎలక్ట్రిక్ బస్సులు పొల్యూషన్ ఫ్రీ జర్నీ అందిస్తున్నాయి. గ్రేటర్ సిటీలో ఎలక్ట్రిక్ బస్సుల విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది టీజీఎస్ఆర్టీసీ. ప్రస్తుతం నగర పరిధిలో 26 డిపోల నుంచి ఆర్టీసీ సేవలు అందిస్తోంది. మొత్తం 3,300 డీజిల్ బస్సులు నడుస్తూ ఉండగా ఇప్పటికే 440 ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. ఫేజ్ 1, ఫేజ్ 2 కలిపి ఈవీ బస్సుల సంఖ్య 550కి చేరుకుందని తెలిపారు అధికారులు. 2026 చివరి నాటికి 1000 కొత్త ఈవీ బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ బస్సులు ఎంతో ఉపయోగమని తెలిపారు. డీజిల్ బస్సుల మెయింటెనెన్స్ కంటే ఎలక్ట్రిక్ బస్సులకు తక్కువగా ఉంటాయన్నారు అధికారులు. ఈ 6 డిపోల్లో కూడా 3 డిపోస్ కంప్లీట్ గా ఈవీ డిపోస్. హయత్ నగర్, హెచ్సియు అండ్ మియాపూర్ 2లో కంప్లీట్గా ఈవీ బస్సెస్ రావడం జరిగింది. అలాగే రీసెంట్గా కుక్కట్పల్లిలో కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అంటే కంటోన్మెంట్ కాకుండా రాణిగంజ్ అండ్ కుక్కట్పల్లి. ఫేజ్ 1లో ఒక 50 బస్సెస్ రావడం జరిగింది మన పుష్పక్. తర్వాత 500 బస్సెస్లో ఇప్పటికీ 440 బస్సెస్ రావడం జరిగిందండి. గ్రేటర్ హైదరాబాద్లో రోజు 25 నుంచి 26 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. పెరుగుతున్న రద్దీ, భవిష్యత్ అవసరాలకు ఈవీ బస్సుల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. రానున్న 2 ఏళ్లలో 3000 ఈవీ బస్సులను తీసుకురావాలని లక్ష్యం పెట్టుకున్నారు. ప్రస్తుతం హెచ్సియు 104, మియాపూర్ 2లో 100, కంటోన్మెంట్లో 84, రాణిగంజ్లో 70, కూకట్పల్లిలో 60 బస్సులు సేవలు అందిస్తున్నాయి. హయత్ నగర్ డిపోలోని ఈవీ బస్సులు నడుస్తున్నాయి. దీనికి ఫుడ్ బోర్డింగ్ ఇష్యూ లేదండి. మనకు డోర్ క్లోజ్ ఉంటుంది ఎప్పటికీ. ఆ డోర్ క్లోజ్ చేసిన వెహికల్ మూవ్ అవుతుంది. మనకి దీనికి ఫుడ్ బోర్డింగ్ విషయంలో మనకు ప్రాబ్లం ఉండదు. గతంలో ఆ డీజిల్ బండ్లకు మెట్లు ఉన్నాయి కాబట్టి ఫుడ్ బోర్డింగ్ ప్రాబ్లం చాలా ఉంటుండే మేడం. కాలేజ్ పిల్లలు కానీ ఇలా జాబ్కి వెళ్ళాలా కానీ ఆ ఫుడ్ బోర్డింగ్ చాలా అది ఉంటుండే మేడం. ప్రాబ్లం అవుతుంది మనకి. చిన్న విషయమైనా కూడా జారిపట్టేవాళ్ళం మనం. దీనికంటే విషయం లేదు మేడం. చాలా స్మూత్ ఉంటుంది, మంచిగా ఉంది మేడం, కంఫర్ట్గా ఉంటుంది. నాయిస్ పొల్యూషన్ అస్సలు ఉండదు మేడం. ఈవీ వెహికల్ కదండి, నాయిస్ పొల్యూషన్ అస్సలు ఉండదు మనకి. అసలు బయటి పొల్యూషన్ కూడా మనకు లోపలికి రాదు. మనకి భద్రతా సిబ్బంది చాలా ఉందండి. సీసీ కెమెరాలు ఆటోమేటిక్ దీనికి రికార్డ్ అవుతుంది. మనకి ఏం జరిగినా సీసీ రికార్డ్ అవుతుంది మేడం. మనకి ఈవీ బస్సుల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులపై కూడా ఆర్టీసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. సికింద్రాబాద్ రీజియన్లో 12 డిపోలు, హైదరాబాద్ రీజియన్లో 14 డిపోలు ఉన్నాయి. సికింద్రాబాద్లోని 5 డిపోల్లో ఈవీ ఛార్జింగ్ సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ రీజియన్లో హయత్ నగర్ 2 డిపోలో ఛార్జింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. మిగిలిన డిపోల్లో కూడా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు పనులు కొనసాగుతున్నాయన్నారు అధికారులు. బస్సుల్లో మహిళల రక్షణ కోసం సీసీటీవీలు, పానిక్ బటన్స్, ఎమర్జెన్సీ సదుపాయాలను ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో దాదాపుగా డైలీ 25 lakh ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తారండి. హైదరాబాద్ రీజన్ పరిధిలో 13 లక్షల మంది, సికింద్రాబాద్ రీజన్ పరిధిలో 12 లక్షల మంది. రోజుకి 25 lakh ప్యాసింజర్స్ని వారి వారి గమ్యస్థానాలకి చేరవేస్తున్నాము. కెమెరాస్ కూడా ఈ ఈవీ బస్సెస్లో పెట్టడం జరిగింది. రేర్ కెమెరాస్ ఉంటాయి, డాష్ బోర్డ్ కెమెరాస్ ఉంటాయి. ఒక్కో డిపోలో ఈవీ ఛార్జింగ్ కోసం 11 kV నుంచి 33 kV వరకు విద్యుత్ సరఫరా అవసరం పడుతోందన్నారు అధికారులు. ఇందుకోసం ప్రత్యేక ఫీడర్ లైన్లు ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఒక్క డిపోలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటుకు 15 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందన్నారు. ఇంధన ఖర్చు తగ్గడం, కాలుష్యాన్ని నియంత్రించడం, ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తుంది టీజీఎస్ఆర్టీసీ.